లేడీస్ అండ్ జెంటిల్మెన్, తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు అన్నదమ్ములు మీ అందరికీ తెలుసు. తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు ఇద్దరు కూడాను ద్రవిడియన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. నిత్యము శివుణ్ణి పూజించేవారు, పక్కా హిందూస్. కానీ ఈ మధ్య కొంతమంది కన్నడ సంఘాలు తెలుగు వాళ్ళ మీద విషం కక్కుతున్నాయి. కొంతమంది కన్నడిగస్. ఒక మినిస్టర్ అంటాడు, బెంగళూరులో ఉన్న ఐటీ కంపెనీస్ అన్నీ తెలుగు వాళ్ళతో నిండిపోయినాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటాడు. మన పవన్ కళ్యాణ్ సినిమా చూసే ఉంటారు, ఓజీ మూవీని. చాలామంది కన్నడిగాసు అడ్డుకున్నారు, ఆ సినిమాని నిలిపివేశారు, పోస్టర్లు కూడా చింపేశారు. ఈ మధ్య బళ్ళారిలో మన తెలుగు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటే ఆ షాపుల పైన పడి తెలుగులో ఉన్న బోర్డులన్నీ కూడా పగలగొట్టేశారు. బళ్ళారి అందరికీ తెలుసు, ఒకప్పుడు ఆంధ్రాలో రాయలసీమలో ఉండేది. 1953 తర్వాత అది కర్ణాటకకి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు బోర్డులు తెలుగులో కూడా పెట్టారు, అక్కడ వ్యాపారస్తులు, మన తెలుగు వ్యాపారస్తులు కన్నడలో కూడా పెట్టారు, ఇంగ్లీష్లో కూడా పెట్టారు. ఇంగ్లీష్ పేర్లు టచ్ చేయలేదు, కానీ తెలుగు పేర్లనే పడగొట్టేశారు. నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే అన్నదమ్ముల్లో ఉండాల్సిన కన్నడిగాస్ తెలుగు వాళ్ళు ఇప్పుడు బద్ధ శత్రువుల్లా మారిపోతున్నారు, కొంతమంది స్వార్థం కారణంగా. మనం తెలుగు వాళ్ళం ఎప్పుడు కూడాను కన్నడ వాళ్ళని గౌరవిస్తూనే వస్తున్నాం, అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూనే వస్తున్నాం. ఒక అన్నదమ్ములు అనే ఫీలింగ్లో మనం ఉంటాం. కానీ కొంతమంది కన్నడిగాస్ అట్లా ఉండడం లేదు. దేవగౌడ మీ అందరికీ తెలుసు, జనతాదళ్ లీడరు. 1996లో దేవగౌడ పిఎం ప్రధానమంత్రి అయ్యారంటే దానికి ముఖ్య కారణం మన చంద్రబాబు నాయుడు గారే. అప్పట్లో 96లో యునైటెడ్ ఫ్రంట్ అని ఒక గ్రూప్ పెట్టుకున్నారు. ఆ గ్రూప్లో చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, మొత్తం 13కు పైగా. ప్రధానమంత్రి అవ్వాలని లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, జ్యోతి బసు లాంటి వాళ్ళు తహతా పడ్డారు. కానీ మన ద్రవిడియన్స్లోనే ఒకరు ప్రధానమంత్రి అవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. దేవగౌడని కూడాను ప్రధానమంత్రి సీట్లో కూడా కూర్చోబెట్టారు. ఇంకా సినిమా ఇండస్ట్రీకి వద్దాం. ఒక జమున, ఒక బి సరోజాదేవి, ఒక షావుకార్ జానకి, వీళ్ళంతా కన్నడిగాసే. కానీ మనం తెలుగు వాళ్ళని టాప్ స్టార్స్ని చేసాం, గుండెల్లో పెట్టుకున్నాం. అలాగే సౌందర్య మీ అందరికీ తెలుసు, అప్పట్లో రోజా, రంభా లాంటి తెలుగు హీరోయిన్స్ ఉన్నా కానీ సౌందర్యకే మనం అందరం ఓటేసి ఆమెని కూడా సూపర్ స్టార్ చేశాం. ఈ మధ్యకాలంలో అనుష్క శెట్టి కావచ్చు, రష్మిక మందాన కావచ్చు, వాళ్ళందరినీ కూడా మనం నెంబర్ 1లు చేశాం. కానీ వాళ్ళు ఎందుకు అట్లా మన మీద విషయం కక్కుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. అలాగే హైదరాబాద్ కర్ణాటక అంటారు, కళ్యాణ కర్ణాటక అని కూడా అంటారు. అందులో మొత్తం 6 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కర్ణాటకకు చెందినవి. బళ్ళారి, బీదర్, గుల్బర్గా, రాయచూరు ఇలాంటి డిస్ట్రిక్ట్స్, యాదగిరి, ఇవన్నీ కూడా. అక్కడ ప్రజలందరూ స్వేచ్ఛగా మన తెలుగు రాష్ట్రాల్లోనే బతుకుతున్నారు. చాలామంది మీకు తెలుసు, హైదరాబాద్ వచ్చి జీవిస్తున్నాం, అన్నదమ్ములుగా ఉన్నాం మనం అందరం కూడాను. కానీ ఇలాంటి సందర్భంలో ఇలా మనలో మనం కొట్లాడుకోవడం ఏమాత్రం మంచి పద్ధతి కాదని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ టీవీ ఇండస్ట్రీ, బిగ్ బాస్ మీ అందరికీ తెలుసు. బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరు? నిఖిల్ గౌడ, కన్నడిగా. అలాగే ఇప్పుడు కూడా బిగ్ బాస్ 9లో కూడాను తనూజాకి ఎక్కువ ఓట్లు వేస్తున్నారు మన తెలుగు వాళ్ళు. ఎక్కడ చూసినా కానీ తనూజ విన్నర్ అంటున్నారు. మనం ఎంతగా గౌరవిస్తున్నాము కన్నడిగాస్ని. కానీ వాళ్ళు కొంతమంది మన మీద ఇలా విషం చిమ్మడం నాకైతే ఏం నచ్చడం లేదండి. ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే, కన్నడిగాలో కొన్ని సంఘాలకి తెలుగు వాళ్ళు కన్నడిగాస్ అంటే వేరు కాదండి. తెలుగు వాళ్ళు కన్నడిగాస్ అంటే ద్రవిడియన్ కుటుంబంకి చెందిన వాళ్ళు, పక్కా శివభక్తులు, పక్కా హిందూస్. సో ఇప్పటికైనా ఈ విషయం కక్కడం ఆపండి. మేము ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీరు కూడా అంతగానే ప్రేమించండి. కలిసికట్టుగా ఉందాము ద్రవిడియన్స్ అందరం కూడాను, సౌత్ ఇండియన్స్ అందరం కూడాను. థ్యాంక్ యూ సో మచ్.